హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, అనగా ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అద్దరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారండి. అయితే మనకు ఆసరా పెన్షన్కి సంబంధించి మనకేంటంటే 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగ పెన్షన్ 6,000 రూపాయలు టోటల్గా మనకు పెంచుతామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చే ముందు అయితే చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి పలుమార్లు పెంచుతామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అయితే పెన్షన్దారులు దీనికి సంబంధించి డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఏం పెంచుతారులే అని చెప్పేసి అపోహలు అయితే ఉన్నారు. అయితే ఎట్టకేలకు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపుకు సంబంధించి డేట్స్ అనేది ఫిక్స్ చేసేసారండి. ఈ తేదీన కంపల్సరీ 100% మీ యొక్క పెన్షన్ అనేది పెంచబోతున్నారండి. అయితే మనకు పెంచినటువంటి పెన్షన్ కూడా అయితే అప్పటి నుండి అయితే ఇస్తామని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. అయితే మనకు ఏ డేట్లో మనకు ఈ పెంచిన పెన్షన్లు ఇస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి మీకు ప్రూఫ్స్ చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ అయితే నేను ఇక్కడైతే మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్ నుండి పెన్షన్ల పెంపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అయితే ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, అలాగే రైతు భరోసా పథకాలను అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి 2,016 రూపాయలు, అలాగే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి 3,016 రూపాయలు ఇవ్వగా, తాము ఆసరా పెన్షన్లో 4,000 రూపాయలు అధికారంలో వస్తే ఇస్తామని చెప్పేసి మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే దివ్యాంగ పెన్షన్ అనేది 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సో రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి అలాగే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఈ 4,000 ఈ 6,000 రూపాయలు తప్పనిసరిగా మీకు డిసెంబర్ నెల నుండి మీకైతే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ పెన్షన్లు పొందాలంటే తప్పనిసరిగా మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది. అలాగే మీరు కంటిన్యూస్గా గత ప్రభుత్వంలో తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ పెన్షన్ అనేది పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.